నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీలో పలువురు చేరికలు, సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు. నేటి నుంచి 18 వరకు ఎర్నిమాంబ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు అంటున్న ఆలయ ఈవో డివిఎస్ సురేష్ బాబా. ఆంధ్ర యూనివర్సిటీలో విజ్ఞాన సర్వస్వ రూపశిల్పి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గ్రంథ ఆవిష్కరణ. గంజాయిని రవాణా చేస్తున్న 2 నిందితులను పట్టుకున్న నర్సీపట్నం టౌన్ పోలీసులు. వార్తల్లో ముందుగా, విశాఖపట్నం కైలాసపురంలో ఉన్న సాగరమాల కన్వెన్షన్ హాల్ నందు ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమక్షంలో బుధవారం పలువురు భారతీయ జనతా పార్టీలో చేరారు. విశాఖ నగర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రమశక్తి అవార్డు గ్రహీత సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు వివి రామన్రావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా పలువురు వక్తలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం వివిధ పార్టీల అనుబంధ సంఘాల నుంచి 25 మందికి పైగా భారతీయ జనతా పార్టీలో చేరారు. రాష్ట్ర శ్రీ వైష్ణవ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం చండీ ప్రసాద్ గారు, విశాఖపట్నం సిటీ బ్రాహ్మణ సంఘం నాయకులు ఎం రామలింగ శర్మ గారు, విశాఖపట్నం సిటీ బ్రాహ్మణ సంఘం నాయకులు వేటి నరసింహరావు గారు, భాగ్యం గారు. వాదులందరూ కూడా ఎలక కన్నాల్లో ఉన్నారు. ఇప్పుడు కలువుల్లోకి వెళ్ళిపోయారు. వారు నోరు విప్పలేరు. మొన్ననే యుద్ధం చేయొద్దని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు చెప్పారు. యుద్ధం చేయకండి, తీవ్రవాదులను ఏదన్నా చేయండి అనేది. అలాంటి డైలాగులతో కాలక్షేపం చేస్తున్నారు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. ఆయన మీ అందరికి కూడా తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు. ఈ కుహనా లౌకికవాదుల మూలంగా దేశానికి చాలా నష్టం. దేశం అభివృద్ధి చెందకుండా ఉండాలి. వాళ్ళందరూ కూడా ఈ దేశానికి ఎవరైతే కుహనా లౌకికవాదులు ఉన్నారో వాళ్ళందరూ భారతీయులు కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. భారతదేశాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక కపట వాదులు వారందరూ కూడా సెక్యులరిజాన్ని అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని దెబ్బకొట్టాలి, భారతదేశ అభివృద్ధిని నీరుగార్చాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా దెబ్బ తగిలేటువంటి రోజులు త్వరలో రాబోతున్నాయి. సార్, ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఎక్కడైనా స్వస్థ పలుకుతారనుకుంటారా? మతపరమైన ఓటుపరమైన రాజకీయాలు జరుగుతున్నాయి కదా, ఈవేళ జరుగుతున్నది. భారతదేశంలో ఎవరైతే పెహల్గాంలో నీ మతాన్ని అడిగి చంపిన తర్వాత కూడా, నువ్వు నీ మతాన్ని అడిగి చంపినప్పుడు కూడా, నీ బొట్టు తుడిచి చంపినప్పుడు కూడా ఇంకా కుహనా లౌకికవాదులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ మతి చెల్లించుంటున్నారు. అద్దెమైకులు తప్ప భారతీయులు కాదని నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రజలు అర్థం చేసుకున్నారు. వాళ్ళ మాటలు ఇంకా కొనసాగవు. సార్, 1971 యుద్ధంలోనే అప్పుడు ఐరన్ లేడీ ఇందిరాగాంధీ మాట మనం వినలేదు. అమెరికా ఒక మార్కెటింగ్ కంపెనీ, వాళ్ళ మాటలు మనం వినవలసిన అవసరం లేదు. యుద్ధం విరమించామని చెప్పలేదు. నేటి నుంచి మొదలుకొని ఈ నెల 18 వరకు విశాఖ జ్ఞానాపురం వద్ద గల దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు జరుగుతాయంటూ ఆలయ ఈవో డివిఎస్ సురేష్ బాబా తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం విశాఖ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాకు ఈవో పూర్తి వివరాలను అందించారు. నేడు బుధవారం అమ్మవారి శుభముహూర్తపు రాట వేస్తామని, ఈ నెల 15న ఉదయం గ్రామ ప్రజల చేత అమ్మవారి చేత నీలాధార సమర్పణ, 16వ తేదీ శుక్రవారం నాడు మూలమంత్ర హవనములు, 17న అమ్మవారి తొలేల ఉత్సవం జరుగుతుందని, అదేవిధంగా 18వ తేదీ నాడు ప్రధాన పండుగ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని అన్నారు.
ఓం ఎర్నిమాంబాయ నమః. జ్ఞానాపురం విశాఖ నగరం సిటీ నందు జ్ఞానాపురంలో వేయించేస్తున్న శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానం వార్షిక జాతర సందర్భంగా ఈ సంవత్సరం 5 రోజుల పండుగ చేయుటకు పెద్దలు గ్రామస్తులు అందరూ కూడా నిర్ణయించమైంది. ప్రతి సంవత్సరం కూడా శనివారం పెళ్ళిళ్ళు, ఆదివారం అమ్మవారి పండుగ చేసేవారు. ఈ సంవత్సరం నుండి 5 రోజులు అనగా మొదటి 5 రోజుల ముందు రాధ ఉత్సవము, తర్వాత బ్రష్ మీటు ఇది చేస్తూ ఈ 3 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైంది. తర్వాత గురువారం నీలధార గ్రామస్తులు మొత్తం సిటీ అంతా కూడా అమ్మవారికి పసుపు నీళ్ళతోటి అభిషేకం చేయడానికి, తదుపరి శుక్రవారం మహాయోగం అమ్మవారి హోమం చేయడానికి నిర్ణయించడమైంది. శనివారం సాయంత్రం దుర్గారమ్మ అమ్మవారి దేవస్థానం పౌర్ణ మార్కెట్ నుంచి అమ్మవారి ప్రతిమలతోటి ఊరేగింపు చేయడానికి నిర్ణయించడమైంది. సాయంత్రం 6 గంటలకు అక్కడ ప్రతిమలు మొదలవుతాయండి. అచ్చంపేట గ్రామం, తర్వాత కాన్వెంట్ జంక్షన్, జ్ఞానాపురం మీదుగా అమ్మవారి ఆలయానికి ప్రతిమలతో ఊరేగింపు జరుగుతుందండి. 18వ తారీఖు ఆదివారం అనుకోవచ్చును అత్యంత వైభవంగా చేయడానికి విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం ఈ నెల 24 శనివారం తేదీన ఏర్పాటు చేయడం అండి. 27వ తారీఖు మారువారం, 27వ తారీఖు కూడా సారి కార్యక్రమం కూడా ఉన్నది. 18వ తారీఖు సాయంత్రం అచ్చంపేట గ్రామస్తులు తీసుకొస్తున్నారండి. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ హిందీ భవన్లో బుధవారం విజ్ఞాన సర్వస్వ రూపశిల్పి కొమర్రాజు వెంకటలక్ష్మణరావు గ్రంథ ఆవిష్కరణ సభా కార్యక్రమం విశాఖపట్నం లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ముఖ్య అతిథిగా గౌరవ అతిథిగా ఆచార్య వి బాలమోహన్ దాస్, విశిష్ట అతిథిగా ఆచార్య కొమర్రాజు రవి, ఆత్మీయ అతిథిగా ఆచార్య జర్రా అప్పారావు విచ్చేసి ఆచార్య వెలమల సింహన్న మరియు డాక్టర్ గుమ్మా సాంబశివరావు రచించిన విజ్ఞాన సర్వస్వ రూపశిల్పి కొమర్రాజు వెంకటలక్ష్మణరావు గ్రంథ ఆవిష్కరణను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ విజ్ఞాన సర్వస్వ రూపశిల్పి కొమర్రాజు వెంకటలక్ష్మణరావు సంఘ సంస్కర్తగా, రచయితగా, బహుముఖ ఉపన్యాసకుడిగా పేరు పొందారని అన్నారు. ఒక మహోన్నతమైన వ్యక్తి కొమర్రాజు లక్ష్మణరావు యొక్క గ్రంథావిష్కరణను జరుపుకున్నాం. వాస్తవానికి ఈ తరానికి కొమర్రాజు లక్ష్మణరావు అంటే పెద్దగా పరిచయం లేనటువంటి పేరు. కానీ నైజాం పరిపాలన సాగుతున్నప్పుడు హైదరాబాద్లో, తెలంగాణలో, మిగతా మన మిగిలిన ఆంధ్ర రాష్ట్రంలో బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు 2 చోట్ల దమనకాండే. ఒక చోటేమో ఆంగ్లేయుల వల్ల, 2వ చోటేమో నైజాం ప్రభువుల వారి వల్ల. అయినప్పటికీ వీటి మధ్యలో నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాలు సాధించినటువంటి వ్యక్తి కొమర్రాజు లక్ష్మణరావు గారు. మనందరికీ విజ్ఞాన సర్వస్వం అంటే మన పిల్లలకి పెద్దగా అధ్యయనం కాదు. ఎన్సైక్లోపీడియా అని మన ఇంట్లో ఇంకా ప్రమాణంగా చదువుతున్నారు. తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని యొక్క రూపశిల్పి, దాన్ని తయారు చేసినటువంటి వారు ఆద్యులు ఆయనే కొమర్రాజు లక్ష్మణరావు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి బండారు అత్తిమామ గారి పేరు బాగా తెలుసు. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి తెలుగు కథ రాసినటువంటి ఆవిడ బండారు అత్తిమామ గారు. తరువాత కొమర్రాజు లక్ష్మణరావు గారు సోదరి. తన కుమార్తె కూడా కొమర్రాజు లక్ష్మణరావు గారు తన సోదరి పేరే పెట్టుకున్నారు అత్తిమామ అని. ఈవిడ కొమర్రాజు అత్తిమామ. ఆవిడ విజయవాడలో పార్లమెంటు సభ్యురాలుగా పనిచేశారు, విజయవాడ నియోజకవర్గానికి. అంతేకాకుండా ఆ రోజుల్లో పేద ప్రజానీకానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క మహిళలకు వైద్య సౌకర్యాలు కల్పించడం ఆవిడ దేవతగా అక్కడ నిలిచింది. అటువంటి వారసత్వ సంపద కలిగినటువంటి కుటుంబంలోని వ్యక్తి మన రవి గారు మన మధ్యలో ఉంటే మన మిత్రుడు. అల్లూరు జిల్లా ఏజెన్సీ నుంచి కారు బ్యాక్ సీట్లో ప్రత్యేకంగా అమర్చిన అరలో 10 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న 2 నిందితులను నర్సీపట్నం టౌన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు పట్టుకున్నారు. మంగళవారం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం
తమిళనాడు రాష్ట్రానికి చెందిన కార్తీక్, దీపన్ అనే ఇద్దరు స్నేహితులు పట్టుబడ్డారని అన్నారు. గంజాయితో పాటు 3 మొబైల్ ఫోన్లు, 8,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. సరే చూడండి. ఈ రోజున కనుక 13/5/25 సంవత్సరం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఒక 10 kgs గాంజా సీజ్ చేయడం ఏంటంటే దానికి సంబంధించిన వివరాలు ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తమకు తెలియజేస్తున్నాము. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10 o'clockకి మన నర్సీపట్నం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు మరియు సిబ్బంది వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు డిగ్రీ కాలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు వస్తూ ఎప్పుడైతే పోలీసు వారిని చూసి ఆపి అందులో కూర్చున్న ఒక వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా ఇమీడియట్గా మన సిబ్బంది అంతా కూడా వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగింది. వాళ్ళు పారిపోవడానికి కారణం ఇవన్నీ కూడాను ఎంక్వైరీ చేయగా కారుని పూర్తిగా తనిఖీ చేశారు. ఆ కార్ నెంబర్ TN69BB9074 అంటే తమిళనాడు కారు. దాంతో అనుమానంతో సూక్ష్మంగా క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఆ బ్యాక్ సైడ్ సీట్ వెనకాల స్పెషల్గా తయారు చేసిన ఒక అరు ఉన్నదండి. ఆ అరులోని గాంజా 5 ప్యాకెట్లు ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి 2 కిలోల బరువు గల 10 kilos గాంజా ఉందండి. దాన్ని ఇమీడియట్గా మన సబ్ ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అందులో వాళ్ళ తాలూకా వివరాలు ఏంటంటే కార్తీక్ అండావర్ అని చెప్పేసి ఆయన కారు దిగి పారిపోయిన వ్యక్తి, పారిపోతుండగా పట్టుకున్న వ్యక్తి. ఈయనది తిరుపూర్ విలేజ్ తమిళనాడు అండి. ఈయన ప్లస్ రెండో వ్యక్తి కారు నడిపిన వ్యక్తి దీపన్ సన్ ఆఫ్ మురిముత్తు, ఈయనది కూడా తమిళనాడే. అయితే వీళ్ళిద్దరికి కూడా ఇంతకుముందు షైనీ నైట్ వియర్ కంపెనీ అని చెప్పేసి ఒక గవర్నమెంట్స్ కంపెనీలోని వీళ్ళిద్దరికి పరిచయం. దాంతో వీళ్ళిద్దరూ కూడా గాంజా కోసం అని చెప్పేసి మన ఏజెన్సీకి రావడం జరిగింది. ఒరిస్సా నుంచి ఒక వ్యక్తి చింతపల్లి. ఉగ్రవాదులు దాడులు జరిపితే ఎలా స్పందించాలి, తక్షణ సహాయం ఎలా పొందాలి, ఆపద నుంచి ఎలా గట్టెక్కాలనే అంశాలపై పౌరులకు అవగాహన కల్పించడానికి మంగళవారం సాయంత్రం NDRF, SDRF దళాలు పెదజాలారిపేటలో మాక్ డ్రిల్ నిర్వహించాయి. బాంబులు పేలితే మంటలను ఆర్పే విధానంపై అగ్నిమాపక సిబ్బంది నమూనా ప్రదర్శనలు చేపట్టారు. దాడుల్లో గాయపడిన వారికి చికిత్స అందించడం, బాంబులను గుర్తించడానికి ప్రత్యేక జాగిలాలతో తనిఖీలు నిర్వహించడం తదితర విన్యాసాలు ప్రదర్శించారు. సాయంత్రం అదే ప్రాంతంలో విద్యుత్తును నిలిపివేసి బ్లాకౌట్ను నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ వెలిగించండి, కనిపించే 2 minutes వెలిగించండి, ఆపేసండి. రెగ్యులేటర్ హెల్ప్ చేయండి అంతే.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమంటూ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఏవిఎన్ కళాశాల ఎదురుగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జీవీఎంసీ 30, 36, 37, 38 వార్డు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలపై అప్పటికప్పుడు అధికారులకు ఫోన్లో ఆదేశాలు ఇచ్చి పరిష్కరించారు. మిగిలిన వాటిని దశలవారీగా పరిష్కరిస్తామంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా దక్షిణ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, వార్డు కార్పొరేటర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పబ్లిక్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరఫున మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కోసం ఇవాళ ఈ యొక్క పబ్లిక్ ఫిర్యాదులు తీసుకుంటూ రోడ్స్, యూజీడీ, వివిధ టెంపుల్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నింటి కూడా పరిష్కరించే దిశగా ఈ యొక్క ఫిర్యాదులు తీసుకుంటూ ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్డీఏ కూటమి నాయకులు ఇచ్చిన మాట నెరవేరుస్తారు. ఒక్క మాట కూడా తప్పమని చెప్పేసి నిరూపించుకుంటాం. అలాగే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, ప్రజలు ఇవాళ రోడ్లు కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక పక్క సంక్షేమం, మరో పక్క డెవలప్మెంట్ సమపాల్లో తీసుకెళ్తూ ఒక ప్రజాపాలన జరుగుతూ ఉంది. ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా వాళ్ళ బాటలో నడుస్తూ ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చడానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో కంటే కూడా ఒకప్పుడు 1 టౌన్ నుంచి మధురవాడ వైపు వెళ్ళే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఈ రోడ్స్ కానీ, యూజీడీ కానీ సిస్టమ్ మొత్తం కూడా మేము మార్పు తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఈ ఒక అద్దంలాగా తయారు చేస్తామని కూడా. చందనోత్సవం రోజున సింహాద్రి అప్పన్న స్వామి దేహంపై నుంచి తొలగించిన నిర్మల్య చందనం విక్రయాలు మంగళవారం నుంచి సింహగిరిపై ప్రారంభమయ్యాయి. స్వామిని దర్శించుకునే భక్తులందరికీ ఈ చందనం అందాలన్న సంకల్పంతో ఈసారి ఉచితం 100 రూపాయలు 300 క్యూ లైన్లలో భక్తులకు చందనం పొట్లాల టోకెన్లను ఇచ్చారు. దర్శనం అనంతరం ప్రసాదాల విక్రయ కేంద్రం వద్ద ప్రత్యేక కౌంటర్ ద్వారా భక్తులకు నిర్మల్య చందనం అందజేస్తారు. చందనం నిల్వలు ఉన్నంత వరకే ఈ విక్రయాలు కొనసాగిస్తామని ఏఈఓ ఆనంద్ కుమార్ తెలిపారు. ఎలా వచ్చింది ఎలా రండి ఒకటి మీ ఫ్యామిలీ ఒక 10 రూపాయలు తీసుకోండి. ఒక 10 రూపాయలు ఎంతవరకు మీ ఫ్యామిలీ 10 రూపాయ 10 రూపాయలు నుంచి చందనోత్సవం నేను దర్శించుకుంటూ వస్తుంటాను. అయితే ఈ సంవత్సరం స్వామివారి కరుణ కటాక్షాలతో ఈ చందనం ప్యాకెట్ని, ఆయన ఒంటి మీద ఉన్నటువంటి చందనం ప్యాకెట్ నాకు దొరికింది. చాలా అదృష్టవంతుడిని, చాలా అదృష్టవంతుడు. ఓం నమో నారాయణ నమః. ఉమ్మడి విశాఖ జిల్లాలో జల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లపిల్లి సుభద్ర అన్నారు. మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ స్థాయి కమిటీ 1 నుంచి 7 వరకు సమావేశాలు జరిగాయి. జడ్పీటీసీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, మత్స్యలింగం, జడ్పీ సీఈఓ నారాయణమూర్తి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సమావేశాల అనంతరం జడ్పీ చైర్పర్సన్ సుభద్ర మీడియాతో మాట్లాడారు.
చేయాల్సింది ఏదైతే ప్రభుత్వం ఏర్పడి మరి సంవత్సరం కావస్తుంది, ఇప్పటి వరకు కూడా ఏదైతే విడో పెన్షన్స్ ఉన్నాయో, ఏదైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా అందజేయట్లేదనేది మరి గౌరవ జెడ్పీటీసీ సభ్యులు చెప్పినటువంటి విషయాలు. ఖచ్చితంగా వారందరికీ కూడా ఇన్ టైంలో పెన్షన్స్ అందేలాగా కూడా చర్యలు తీసుకోవాలి. అక్కడ విడో పెన్షనే కాదు, వికలాంగులు కానివ్వండి, ఇతర పరిస్థితుల్లో ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళకి కూడా మరి ఇన్ టైంలో ఇప్పటి వరకు కూడా పెన్షన్స్ అందించట్లేదు. ఇది మరి చాలా బాధాకరంగానే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా కొత్తగా ఏదైతే మనకి ఎన్ఆర్జీఎస్ నుంచి ప్రతి గ్రామంలో కూడా ఒక డ్రైనేజ్ మనకి వచ్చే ఒక గ్రామం నుంచి ఒక కనెక్టివిటీ లాగా ఏర్పాటు చేసి ఊరి చివరన ఎక్కడైనా ఒక కమ్యూనిటీ స్టోరేజ్ లాంటిది పెట్టుకొని వ్యర్థ అంటే చెడు వాటర్స్ ఏదైతే వస్తాయో, వ్యర్థాలు వస్తాయో అవన్నీ కూడా స్టోరేజ్ చేసుకునే దానికి కూడా ఎన్ఆర్జీఎస్ నుంచి వెసులుబాటు కల్పించారు. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఇది ప్రతి గ్రామానికి కూడా కావాలి. మరి ఇది ఏదైతే మనం ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నామో దాన్ని పూర్తిగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జేఈలు ఏఈలు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఆ గ్రామంలో గ్రామ సభని ఏర్పాటు చేసి ఏ గ్రామంలో ఏం కావాలనేది కూడా విశాఖ జవాన్ల కుటుంబాల సంక్షేమ నిధికి విశాఖ నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం తరపున 1,06,871 రూపాయల విరాళాన్ని అందజేశారు. మంగళవారం సంఘం కార్యదర్శి ఎం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతినిధులంతా కలెక్టరేట్లో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ను కలిసి విరాళాల చెక్కు అందజేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న వీర జవాన్ల కుటుంబాల యోగక్షేమాలకు ఆ నిధులు ఖర్చు చేయాలంటూ సంఘం సభ్యులు కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముళ్ళపూడి కోటేశ్వరరావు. నేను విశాఖ 6,000 నియోగుల బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి సెక్రటరీగా ఉన్నానండి. మా సంఘం 10 సంవత్సరాలు బట్టి సామాజిక మరి ఈ మన సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం. అంతేకాకుండా దైవికమైనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నామండి. మా సంఘంలో 800 మంది సభ్యులు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఒక్క విశాఖపట్నంలోనే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు వరకు మా సంఘ సభ్యులు ఉన్నారండి. ఈ 800 మంది సభ్యులను కూడా ఏడాదికి ఒకసారి కలుస్తూ ఉంటాం, జనరల్ బాడీ మీటింగ్స్ పెడుతుంటాం. అయితే ఈ సంఘం చేసింది ఏంటంటే మేము సామాజిక దృక్పథంతో ఈ సంఘం కార్యకలాపాలన్నీ చేస్తున్నాం. అంతేకాకుండా సనాతన ధర్మాన్ని ప్రేరణగా సనాతన ధర్మ కార్యక్రమాలను కూడా మేము చేస్తున్నాం. తవుడు ఊక బస్తాల్లో తరలిస్తున్న 200 కిలోల గంజాయిని పట్టుకున్నారు డీసీపీ 1 అజిత్ వేజెండ్ల. మంగళవారం విశాఖ ఎంవీపీ పోలీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్సు సిఐ భాస్కర్రావు, ఎస్ఐ భరత్లకు వచ్చిన సమాచారంతో ఆనందపురం సిఐ వాసునాయుడు, ఎస్ఐ సంతోష్ సహకారంతో నిఘా పెట్టారు. బొలేరో వాహనంలో తవుడు బస్తాల మధ్య కనిపించడంతో అనుమానంతో సోదాలు జరిపారు. 40 ప్యాకెట్లలో 200 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని నగరంలో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఎవరు కొనుగోలు చేస్తున్నది ఆరా తీస్తున్నట్లు డీసీపీ తెలిపారు. సో ఆనందపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బోయపాలెం జంక్షన్ దగ్గర మనం గాంజా సీజర్ జరిగింది. సో దాని గురించి చెప్పడానికని ఈరోజు ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 11:30 ప్రాంతంలో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్రావు గారు అండ్ టీమ్ వారి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక బొలెరో వెహికల్ విత్ 3 members ఇన్ ద వెహికల్ అండ్ వాళ్ళకి ముందు పైలట్గా ఒక బైక్ అండ్ ఒక మెంబర్, మొత్తం 4 members రావటం జరిగింది. అక్కడికి బోయపాలెం జంక్షన్ దగ్గర వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి మన లోకల్ ఆనందపురం ఇన్స్పెక్టర్ వాసునాయుడు అండ్ టీమ్ వీళ్ళందరూ కలిసి వాళ్ళని అక్కడ అప్రహెండ్ చేయడం జరిగింది. అక్కడ బొలెరో వెహికల్లో రైస్ హస్క్లో తో పాటు ఈ 5 kg గాంజా ప్యాకెట్స్, మొత్తం 40 ప్యాకెట్స్ దొరికినాయి మనకి. సో మొత్తం 200 kgs విలువ కలిగిన
కాంజాని మనం ఇది చేసాము, సీజర్ చేయడం జరిగింది. అండ్ మొత్తం 4 అక్యూజ్డ్ ఉన్నారు. అందరూ పాడువా విలేజ్, కోరాపుట్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు. అందరూ మనం అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఫార్వర్డ్ లింకేజెస్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సింగిల్ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడొచ్చని, అందరినీ అలరిస్తుందని కథానాయకుడు శ్రీవిష్ణు అన్నారు. విశాఖలో ఒక ప్రముఖ హోటల్లో చిత్రం యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో ఈ నెల 9న విడుదలైన చిత్రంలో అన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయన్నారు. చిత్ర నిర్మాతలు విద్యా కొప్పినీడు, భానుప్రతాప్, రియాజ్ చౌదరి వ్యవహరించినట్లు చెప్పారు. సమావేశంలో హీరోయిన్లు కేతికా శర్మ, ఇవానా, నటులు వెన్నెల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా వినిపిస్తుందా? అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వైజాగ్ మీడియా మిత్రులందరినీ కూడా ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సింగిల్ అనే సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ చేసామండి, May 9th. అది బ్రహ్మాండమైన రెస్పాన్స్తో మొత్తం ఏపీ, తెలంగాణ, US, UK అన్ని మేము రిలీజ్ చేసిన అన్ని కేంద్రాల్లో నుంచి చాలా 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 మంచి స్పందన వచ్చింది. సో ఈ సింగిల్ విజయయాత్రని టూర్ వైజాగ్ని స్టార్ట్ చేయడం వెరీ వెరీ హ్యాపీ. నేను కూడా ఇక్కడే చదువుకొని సినిమాల మీద పెంచుకుని సినిమాల్లోకి వెళ్ళిన వాడిని. సో ఇక్కడి నుంచి ఈరోజు ఇలా స్టార్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్తో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు, సింగిల్గా చూడొచ్చు, ఎలా అన్నా చూడొచ్చు. హ్యాపీగా కడుపుబ్బ సమ్మర్లో నవ్వుకోవాలనే గట్టిగా సంకల్పించుకుని మా డైరెక్టర్ గారు ఈ సినిమా తీశారు. సో అది ఈరోజు ప్రూవ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు వెరీ 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 థ్యాంక్ యూ వైజాగ్, థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.